హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఫ్రెండ్స్, ఈరోజు మనం హిస్టరీలోని మోస్ట్ ఇంపార్టెంట్ అయిన ప్రశ్నల గురించి మనం చెప్పుకుందాం అండి. దీంట్లో ఫస్ట్ క్వశ్చన్, యంగ్ ఇండియా పత్రికను ఎవరు ప్రచురించారు? ఆప్షన్ ఏ తిలక్, ఆప్షన్ బి గాంధీజీ, ఆప్షన్ సి గోఖలే, ఆప్షన్ డి నెహ్రూ. దీనికి ఆన్సర్ వచ్చి యంగ్ ఇండియా పత్రికను స్థాపించింది గాంధీజీ గారు. తర్వాత చూసినట్లయితే తర్వాత ప్రశ్న, కామన్వెల్త్ పత్రికను ప్రారంభించినది ఎవరు? ఆప్షన్ ఏ సరోజినీ నాయుడు, ఆప్షన్ బి అనిబిసెంట్, ఆప్షన్ సి విజయలక్ష్మి పండిట్, ఆప్షన్ డి అరుణ అసఫ్ అలీ. ఈ కామన్వెల్త్ అనే పత్రికను ఎవరు ప్రారంభించారయ్యా అంటే ఆప్షన్ బి అనిబిసెంట్. ఈ అనిబిసెంట్ అనే వ్యక్తి ఈ కామన్వెల్త్ పత్రికను ప్రారంభించడం జరిగింది. తర్వాత ప్రశ్న, వందే మాతర గీతం మొదట ఏ గ్రంథంలో వచ్చింది? ఈ వందే మాతర గీతం మొదట ఏ గ్రంథంలో వచ్చింది? దీనికి ఆన్సర్ వచ్చి ఆప్షన్ బి ఆనంద్ మఠ్. ఈ ఆనంద్ మఠ్ అనే గ్రంథం నుంచి ఈ వందే మాతరం అనే గీతం రావడం జరిగింది. తర్వాత ప్రశ్న, ఆనంద్ మఠ్ రచయిత ఎవరు? ఈ ఆనంద్ మఠ్ రచయిత ఎవరు? ఆప్షన్ ఏ రవీంద్రనాథ్ ఠాగూర్, ఆప్షన్ బి బంకిం చంద్ర చటర్జీ, ఆప్షన్ సి శరత్ చంద్ర, ఆప్షన్ డి ఈశ్వర చంద్ర విద్యాసాగర్. దీనికి ఆన్సర్ వచ్చి ఆప్షన్ బి బంకిం చంద్ర చటర్జీ. ఈ బంకిం చంద్ర చటర్జీ అనే వ్యక్తి ఈ ఆనంద్ మఠ్ రచయితగా మనం చెప్పుకోవడం జరుగుతుంది. తర్వాత ప్రశ్న, గాంధీజీకి మహాత్మా బిరుదు ఇచ్చిన వారు? గాంధీజీకి మహాత్మా అనే బిరుదు ఇచ్చిన వారు ఎవరు? ఆప్షన్ ఏ గోఖలే, ఆప్షన్ బి సుభాష్ చంద్రబోస్, ఆప్షన్ సి రవీంద్రనాథ్ ఠాగూర్, ఆప్షన్ డి నెహ్రూ. దీనికి ఆన్సర్ వచ్చి ఆప్షన్ సి రవీంద్రనాథ్ ఠాగూర్. రవీంద్రనాథ్ ఠాగూర్ అనే వ్యక్తి గాంధీజీకి మహాత్మా అనే బిరుదు ఇవ్వడం జరిగింది. తర్వాత గ్రాండ్ ఓల్డ్ మ్యాన్ ఆఫ్ ఇండియా అని ఎవరిని పిలుస్తారు? గ్రాండ్ ఓల్డ్ మ్యాన్ ఆఫ్ ఇండియా అని ఎవరిని పిలుస్తారు? ఆప్షన్ ఏ తిలక్, ఆప్షన్ బి గోఖలే, ఆప్షన్ సి దాదాబాయి నౌరోజీ, ఆప్షన్ డి రనడే. దీనికి ఆన్సర్ వచ్చి ఆప్షన్ సి దాదాబాయి నౌరోజీ. ఈ దాదాబాయి నౌరోజీని గ్రాండ్ ఓల్డ్ మ్యాన్ ఆఫ్ ఇండియా అని పిలవడం జరుగుతుంది. అలాగే భారత రాజకీయ గురువుగా ప్రసిద్ధి చెందిన వారు ఎవరు? భారత రాజకీయ గురువుగా ప్రసిద్ధి చెందిన వారు ఎవరు? ఆప్షన్ ఏ గోఖలే, ఆప్షన్ బి తిలక్, ఆప్షన్ సి నౌరోజీ, ఆప్షన్ డి మెహతా. దీనికి ఆన్సర్ వచ్చి ఆప్షన్ ఏ గోఖలే. గోఖలేని భారత రాజకీయ గురువుగా ప్రసిద్ధి చెందిన వ్యక్తిగా మనం చెప్పుకుంటున్నాం. అలాగే తర్వాత ప్రశ్న, లోకమాన్య అనే బిరుదు ఎవరికి దక్కింది? ఈ లోకమాన్య అనే బిరుదు ఎవరికి ఉందంటే ఆప్షన్ ఏ నెహ్రూ, ఆప్షన్ బి తిలక్, ఆప్షన్ సి పటేల్, ఆప్షన్ డి బోస్. దీనికి ఆన్సర్ వచ్చి ఆప్షన్ బి బాలగంగాధర్ తిలక్. ఈ బాలగంగాధర్ తిలక్ ని లోకమాన్యగా పిలువబడిన వ్యక్తి. అలాగే తర్వాత ప్రశ్న, త్రిపురి కాంగ్రెస్ సమావేశంలో గాంధీ అభ్యర్థిని ఓడించిన వారు? ఆప్షన్ ఏ నెహ్రూ, ఆప్షన్ బి పటేల్, ఆప్షన్ సి సుభాష్ చంద్రబోస్, ఆప్షన్ డి రాజేంద్ర ప్రసాద్. దీనికి ఆన్సర్ వచ్చి ఆప్షన్ సి సుభాష్ చంద్రబోస్.
ఎవరండి? సుభాష్ చంద్రబోస్. అలాగే తర్వాత ప్రశ్న, త్రిపుర కాంగ్రెస్ సమావేశం ఏ సంవత్సరంలో జరిగింది? ఈ త్రిపుర కాంగ్రెస్ సమావేశం ఏ సంవత్సరంలో జరిగింది అంటే మనకు 1939 సంవత్సరంలో ఈ త్రిపుర కాంగ్రెస్ సమావేశం అనేటువంటిది జరగడం జరిగింది. అలాగే తర్వాతి ప్రశ్న, కాంగ్రెస్ సోషలిస్ట్ పార్టీ స్థాపనలో ప్రధాన పాత్ర వహించిన వారు? ఈ కాంగ్రెస్ సోషలిస్ట్ పార్టీ స్థాపనలో ప్రధాన పాత్ర వహించిన వారు ఎవరు? దీనికి ఆన్సర్ వచ్చి ఆప్షన్ ఏ జయప్రకాష్ నారాయణ. ఈ జయప్రకాష్ నారాయణ అనే వ్యక్తి కాంగ్రెస్ సోషలిస్ట్ పార్టీ స్థాపనలో ప్రధాన పాత్ర అనేటువంటిది పోషించడం జరిగింది. అలాగే తర్వాత ప్రశ్న, అఖిల భారత కిసాన్ సభ స్థాపించబడిన సంవత్సరం? ఈ అఖిల భారత కిసాన్ సభ స్థాపించబడిన సంవత్సరం ఏది? దీనికి ఆన్సర్ వచ్చి ఆప్షన్ సి 1936 సంవత్సరంలో అఖిల భారత కిసాన్ సభ స్థాపించడం జరిగింది. తర్వాత ప్రశ్న, తెబాగా ఉద్యమం ఏ రాష్ట్రంలో జరిగింది? ఈ తెబాగా ఉద్యమం అనేటువంటిది ఏ రాష్ట్రంలో జరిగింది? దీనికి ఆన్సర్ వచ్చి ఆప్షన్ బి బెంగాల్. ఈ పశ్చిమ బెంగాల్ రాష్ట్రంలో ఈ తెబాగా ఉద్యమం అనేటువంటిది జరిగింది. అలాగే నెక్స్ట్ ప్రశ్న, పాబ్నా రైతు ఉద్యమం ఏ ప్రాంతంలో జరిగింది? ఈ పాబ్నా రైతు ఉద్యమం అనేటువంటిది ఏ ప్రాంతంలో జరిగింది? దీనికి ఆన్సర్ వచ్చి ఆప్షన్ బి బెంగాల్. బెంగాల్ రాష్ట్రంలో ఈ పాబ్నా రైతు ఉద్యమం అనేటువంటిది జరిగింది. ఈ పాబ్నా రైతు ఉద్యమం అనేది రైతాంగ ఉద్యమంగా మనం చెప్పుకోవడం జరుగుతుంది. అలాగే తర్వాతి ప్రశ్న, మాప్లా తిరుగుబాటు ఎక్కడ జరిగింది? ఆప్షన్ ఏ తమిళనాడు, ఆప్షన్ బి కేరళ, ఆప్షన్ సి కర్ణాటక, ఆప్షన్ డి ఆంధ్రప్రదేశ్. దీనికి ఆన్సర్ వచ్చి ఆప్షన్ బి కేరళ. ఈ కేరళలోని మాప్లా తిరుగుబాటు జరగడం జరిగింది. అలాగే తర్వాతి ప్రశ్న, రంపా తిరుగుబాటుకు నాయకత్వం వహించిన వారు? ఈ రంపా తిరుగుబాటుకు నాయకత్వం వహించిన వారు ఎవరయ్యా అంటే ఆప్షన్ బి అల్లూరి సీతారామరాజు గారు ఈ రంపా తిరుగుబాటుకు నాయకత్వం వహించిన వారు. అలాగే రంపా తిరుగుబాటు ఏ కాలంలో జరిగింది? ఈ రంపా తిరుగుబాటు అనేది ఏ కాలంలో జరిగింది? మనకు ఈ రంపా తిరుగుబాటు 1922-24 సంవత్సరంలో ఈ రంపా తిరుగుబాటు జరిగిన కాలంగా మనం చెప్పుకోవడం జరుగుతుంది. అలాగే తర్వాతి ప్రశ్న, కాంగ్రెస్ అధ్యక్షురాలైన తొలి మహిళ ఎవరు? కాంగ్రెస్ కు అధ్యక్షురాలైన తొలి మహిళ ఆప్షన్ బి అనిబిసెంట్. ఈ అనిబిసెంట్ అనే వ్యక్తి కాంగ్రెస్ తొలి అధ్యక్షురాలుగా మనం చెప్పుకోవడం జరుగుతుంది. అలాగే తర్వాతి ప్రశ్న, కాంగ్రెస్ అధ్యక్షురాలైన తొలి భారతీయ మహిళ ఎవరు? కాంగ్రెస్ అధ్యక్షురాలైన తొలి భారతీయ మహిళ ఎవరు? ఆప్షన్ బి సరోజిని నాయుడు. ఎవరండి? తొలి భారతీయ మహిళ సరోజిని నాయుడు. తొలి మహిళా అధ్యక్షురాలు ఎవరయ్యా అంటే అనిబిసెంట్. తొలి భారతీయ మహిళా అధ్యక్షురాలు సరోజిని నాయుడు. తర్వాతి ప్రశ్న, స్వతంత్ర భారత తొలి గవర్నర్ జనరల్ ఎవరు? స్వతంత్ర భారత తొలి గవర్నర్ జనరల్ ఎవరు? దీని ఆన్సర్ వచ్చి ఆప్షన్ సి మౌంట్ బాటన్. ఈ మౌంట్ బాటన్ అనే వ్యక్తి స్వతంత్ర భారతదేశానికి తొలి గవర్నర్ జనరల్ గా పనిచేసిన వ్యక్తి. ఓకేనా ఫ్రెండ్స్, ఇది ఇవాళ వీడియో అండి. నెక్స్ట్ వీడియోలోని మళ్ళీ కలుద్దాం. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.